సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. అప్పుడే వీడియో అనేది మీకు వీడియోలో ఏముందనేది అర్థమవుతుంది. తెలంగాణలో 2 గ్యారెంటీల అమలు ఇవాళ నుంచే ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్కు 54.70 లక్షల మంది గుర్తింపు, 500కే గ్యాస్కు 40 లక్షల మంది అర్హులు ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం. అయితే ఈరోజు ఈ 500కే గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకాలు అనేవి మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. చేవేళ్ల సభ ఏర్పాటు చేసి అక్కడ ఈ స్కీమ్లను ప్రారంభించాలని కూడా ముందుగా నిర్ణయించినప్పటికీ మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని షిఫ్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్కీమ్లను ప్రారంభించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్ కింద 54.70 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో సదరన్ డిస్కమ్ పరిధిలో 35 లక్షల మంది, నార్థన్ డిస్కమ్ పరిధిలో 19.70 లక్షల మంది ఉన్నారు. ఇక మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ అందించింది. ఈ స్కీమ్ కింద 40 లక్షల మంది అర్హులు గుర్తించింది ప్రభుత్వం. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో 500 సిలిండర్కు పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా 80 కోట్లు చెల్లించింది. ఈ స్కీమ్లకు ఇంకా అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని కూడా, అందులో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.